ఏంటండి నిన్న 1 ఇయర్ ముందు చనిపోయాడు. 1 ఇయర్కి ముందు చనిపోయిన వాడిని పరామర్శించాలని ఎవరి ప్రభుత్వం? నువ్వే కేటగిరీ గవర్నమెంట్. అప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. నేను ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖున నా గవర్నమెంట్ ఫామ్ చేసి 12వ తారీఖు తర్వాత ఎప్పుడు చనిపోయాడు? నువ్వు ఉన్నప్పుడే. అంటే కనీసం అలాంటిది 1 ఇయర్ తర్వాత పోయి నువ్వు దాన్ని ఒక ఇష్యూ చేయాలంటే నీ వెహికల్స్ కొట్టి ఒకడు చనిపోతే పరామర్శించరా మీరు? ఒకరు ఫస్ట్, ఇంకొకరు నెక్స్ట్. కనీసం పరామర్శించారా? చూడరా వాళ్ళని? మనిషి ప్రాణానికి విలువ లేదా? బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా? వాళ్ళ ప్రాణం కాదా? వాళ్ళ మనుషులు కాదా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను ఎప్పుడూ హుందాగా ఉంటాను. హుందాగా ఉంటామని రౌడీలు కూడా ప్రోత్సహించారనుకో నేను అసమర్థుడు అవుతా. కాదమ్మా, ఇప్పుడు ఏమీ చేయకమునిపై ఏం చేస్తున్నారు? ఐఎమ్ ఆస్కింగ్. ఏమీ చేయకపోయినా నువ్వు దబాయిస్తున్నావు. ఒక రాజకీయ నాయకుడు నువ్వే లాగేసి నువ్వే పోతూ నీకు పర్మిషన్ లేదు, నువ్వు ఇవ్వలేదు. ఇవ్వకపోతే మార్గం ఏంటి? నీకు ఇచ్చింది 10 వెహికల్స్ ఎన్నో ఇచ్చారు, 4 5 ఇచ్చారు కాన్వాయ్. 3 వెహికల్స్ 100 మంది వరకు మీరు అడిగి పోవచ్చు అన్నారు. వెళ్ళొచ్చు కదా? అంత మునిపే కొన్ని సంఘటనలు జరిగాయి కదా. కాబట్టి ఇది నేనేమంటానంటే, ఒక పద్ధతి లేకుండా చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు నేను పోయినప్పుడు విశాఖపట్నం నిలిపేశారు. నేను నిలిచాను. నేను పోలేదే, నేను దౌర్జన్యం చేయలేదే. తిరుపతిలో నిలిపేశారు ఎయిర్పోర్ట్లో, నేను పోలేదే. తిరుపతి దేనికి పోతా అన్నాను? చిత్తూరులో నామినేషన్ వేయడానికి మీరు అబ్జెక్ట్ చేస్తే నేను పోతానంటే పోనలేదు. నిన్ను ఎక్కడ ఆపేవా? సంవత్సరం నుంచి ఆపలా కదా. కానీ నువ్వు ఎక్కడ పోతే గొడవ చేస్తే ఎట్లా? అంటే నువ్వు గొడవ చేసి ఈ ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తావా? అంటే నువ్వు ఒక మార్గాన్ని చూపిస్తున్నావు.